గతంలో కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలే బీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథం పడతాయని మాజీ మంత్రి సత్యేంద్రారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. వికారాబాద్ జిల్లా తారూరు కేంద్రంలో చేవెళ్ల బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ మాజీ ఎమ్మెల్యే ఆనంద్తో కలిసి శబ్ద ప్రచారం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం 5 నెలల కాలంలోనే పూర్తిగా విఫలమైందని విమర్శించారు. బీసీ బిడ్డ కాసాని జ్ఞానేశ్వర్ని భారీ మెజార్టీతో గెలిపిస్తారనే పూర్తి నమ్మకం తనకు ఉందని మాజీ మంత్రి అన్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా ప్రజల పార్టీ అని, ప్రజలంతా కేసీఆర్ వెంటే ఉన్నారని కాసాని జ్ఞానేశ్వర్ చెప్పారు. ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండి చేవెళ్లను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని కాసాని హామీ ఇచ్చారు. ఎందుకంటే ఒక యాంగిల్లో పనిచేస్తున్న వాళ్ళకి నేను కనిపించాను, కానీ ప్రజలకు కనిపిస్తుంది. చేవెళ్ళ అనేది నా ఇల్లు. చేవెళ్ళ పార్లమెంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా నవ్వాలి. అది వికారాబాద్ కావచ్చు, తాండూరు కావచ్చు, మహేశ్వరం కావచ్చు, శైలింగంపల్లి కావచ్చు, రాజమండ్రి కావచ్చు, ఏదైనా చేవెళ్ళ మొత్తం మా ప్రాంతంలో జరుగుతూ ఉంటుంది. ఖచ్చితంగా ప్రతి కోణాల్లో నేను కనిపిస్తున్నాను. మా అభ్యర్థి విజయానికి నేను, నాతో పాటు మా గౌరవ శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు, పార్టీకి సంబంధించిన నాయకులు అందరూ కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తారని మా అందరితో పాటు ప్రజలే ఎక్కువ కోరుతారు. మొన్న